దీపం వెలిగితే చీకటి తొలగిపోతుంది, కానీ ఒక మహిళ తన ఆలోచనను వెలిగిస్తే ఒక ఇల్లు తన ప్రత్యేకతను పొందుతుంది. ఎంప్టీ స్పేస్ గా ఉన్న ఒక ప్రదేశం ఆమె విజన్తో అందమైన నివాసంగా మారుతుంది. గోడలకు రంగులు మాత్రమే కాదు, ఒక భావాన్ని కూడా ఇస్తుంది. ఒక హౌస్ ని ఒక హోమ్ గా మార్చే ఆ ప్రయాణం మొదలవుతుంది. సో ఈ విమెన్స్ డే సందర్భంగా ఒక ఇంటికి ప్రత్యేకతను ఇచ్చిన ఒక మహిళా ఇంటీరియర్ డిజైనర్ కదా మీ ముందుకు రాబోతుంది. Hello ma'am, how are you? Good. How are you? Good. Happy Women's Day. Thank you, Andy. Happy Women's Day to you Thank too. you. Thank you. నీతూ రాథోడ్ గారు ఆర్కిటెక్ట్ అండ్ అలాగే ఇంటీరియర్ డిజైనర్. సో మరి ఆవిడతో మాట్లాడదాం. హలో, హాయ్. Hi. సో ఏంటి అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది యాజ్ ఆర్కిటెక్ట్ అండ్ అలాగే ఇంటీరియర్ డిజైనర్గా? ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనిపించింది? అంటే యాజ్ అ ఉమెన్ మన ఇన్స్టింక్ట్స్ అన్నీ ఇంటీరియర్ అంటే ఇంట్లో అన్ని డెకరేషన్ అలా చేయడంలో ఇట్స్ కామన్. అండ్ అందరూ ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చూస్ చేస్తారు ఆర్ డాక్టర్ అలా అనుకుంటారు. బట్ మై మదర్ స్పెసిఫికల్లీ తను ఏమన్నారు, యూ విల్ ఎక్సెల్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ యూ హ్యావ్ అ గుడ్ ఐ, అయితే లెట్స్ ట్రై ఆర్కిటెక్చర్ అని చెప్పి జాయిన్ చేశారు. సో జేఎన్ఎఫ్యులో ఆర్కిటెక్చర్ చదివిన తర్వాత దెన్ అర్థమైంది దట్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫీల్డ్ అండి. ఒక ఎంటీ స్పేస్ని మీరు అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయగలరు అంటే మీ అంత యూ నీడ్ టు హ్యావ్ దట్ న్యాక్. అండ్ స్లోగా ఆర్కిటెక్చర్ చదివిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్ ఉట్టి ఆర్కిటెక్చరే will not be sufficient. Interiors is also equally important అని. దెన్ దాని తర్వాత ఇంటీరియర్స్ కూడా చేశాను మాస్టర్లో. దాని తర్వాత ఇంటీరియర్ స్టైలింగ్ కూడా చేశాను. దెన్ వన్ స్టాప్ సొల్యూషన్ ఇంటీరియర్స్ కోసం. దట్స్ ద జర్నీ వేర్ ఇట్ స్టార్టెడ్. మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ దాని తర్వాత నా ఫర్మ్ పెట్టుకున్నాను. సో నీతూ గారు, అసలు ఒక విమెన్కి ఈ కెరియర్లో ఎలా ఉంటుంది? ఆ ఛాలెంజెస్ ఏ విధంగా ఉంటాయి? దిస్ ఫీల్డ్ ఈజ్ అ మేల్ డామినెంట్ ఫీల్డ్ అండి, ఎవ్రీబడి నోస్. సో బ్యాలెన్సింగ్ యువర్ వర్క్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ ఇస్ ద ఫస్ట్ ఐ థింక్ ప్రాబ్లం మనకి. అది కాకుండా వ్యాలిడేషన్ కావాలి, కీపింగ్ ఎవ్రీథింగ్ ఆన్ సైట్ కంట్రోల్స్ మనలో ఉండాలి. వాళ్ళు మాట వినరు, విమెన్ మాట మేము ఎందుకు వినాలి అని. నాట్ బికాస్ లేబర్స్ విల్ నాట్ బి ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఆ మేల్ డామినేషన్ బ్యాక్గ్రౌండ్ తోటే వస్తారు. ఆబ్వియస్లీ. సో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం అనుకున్న డిజైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూడడం అండ్ సైట్ ఎగ్జిక్యూషన్ అవుతూ ఆ బడ్జెట్ అవుట్ వెళ్ళకుండా టైంకి డెలివర్ చేయడం, దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్. అలాంటి కండిషన్స్లో అసలు ఆ ప్రెషర్ని మీరు ఎలా తీసుకుంటారు, ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? విత్ అ స్మైల్. అవును, యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్మైల్ బై ది వే. సో ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్టప్ అవ్వడానికి అసలు ఆ మెయిన్ మోటివేషన్ ఏంటి మీరు? సీయింగ్ ద సక్సెస్ ఆఫ్ మై వర్క్. అంటే ముందు స్టార్ట్ చేసినప్పుడు స్టార్టెడ్ విత్ అ టైనీ ప్రాజెక్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హౌస్. వన్ షీ జస్ట్ గేవ్ మీ అ రూమ్, కెన్ యూ రీడెకరేట్ దిస్ రూమ్ అని చెప్పి. సో ఆ రెనోవేట్ అయిన తర్వాత దెన్ ద కైండ్ ఆఫ్ ప్లాట్ దట్ ఐ గాట్ వాళ్ళ దగ్గర నుంచి. సో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, నాట్ బ్యాడ్, ఐ కెన్ డూ ఎగ్జిక్యూషన్. చిన్న రూమ్ అన్నా సరే. దెన్ స్లోగా ఐ గాట్ ప్రాజెక్ట్స్ అండ్ ఐ కుడ్ డూ ఇట్. ఇట్ వాజ్ మోర్ దెన్ అవార్డ్. ఇప్పుడు క్లయింట్ వచ్చి అసలు వీఆర్ సో హ్యాపీ, అసలు మా ఇల్లు ఇంత బ్యూటిఫుల్గా ఉంది అని అనగానే నథింగ్ లైక్ ఇట్. ఇంకేంటి, నో లుకింగ్ బ్యాక్. సో అసలు ఒక విమెన్ ఒక కెరియర్లో ఎదగడం అనేది
దాంట్లో సక్సెస్ఫుల్గా ఎంత హ్యాపీగా ఉండడం అనేది చాలా రేర్ అని నేను చెప్పను. ఈ మధ్య అన్నీ జరుగుతున్నాయి, మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. సో అసలు ఎలా ఫ్యామిలీని అండ్ అలాగే వర్క్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే ఒక టాస్క్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, త్వరగా చేయాలి, ఇలాంటివి కూడా మనకు వస్తుంటాయి, డెడ్ లైన్స్. సో ఆ డెడ్ లైన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఫ్యామిలీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఈ ఫీల్డ్ అనేది వర్క్స్ ఓన్లీ ఆన్ డెడ్ లైన్స్. ఇప్పుడు డెడ్ లైన్స్ అండ్ పేమెంట్ షెడ్యూల్స్, మేము ఒక బడ్జెట్ ఇచ్చాము, ఒక టైం ఫ్రేమ్ ఇచ్చాము అని అంటే క్లయింట్స్ దాన్ని తీసుకొనే వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు మేము 3 months అని అంటాం, ఒకవేళ 4th month అయింది అని అంటే అసలు అలాంటి రిస్క్స్ మేము తీసుకోము. ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ని అనలైజ్ చేస్తాము, క్లయింట్స్ తోటి కూర్చొని చాలా డిస్కషన్స్ చేస్తాం ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు. అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీరు ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నారు, అసలు మీ టైం లైన్ ఏంటి, దాని ప్రకారంగా వాళ్ళతో ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత టీమ్తో కూర్చొని ఫస్ట్ అంతా టైం లైన్ ప్రిపేర్ చేసుకుంటాము. డిజైన్స్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత దెన్ వి గో అహెడ్. ఆ టైం ఫ్రేమ్ అనేది వి స్టిక్ టు దట్. ఓకే, ఒక 10 days ఇటు అటు క్లయింట్స్ కూడా అర్థం చేసుకుంటారు. బట్ హ్యావింగ్ అ స్ట్రాంగ్ టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది మెయిన్ రీజన్ అంటే కోర్ టీమేనండి. డిజైన్ టీమ్, ఎగ్జిక్యూషన్ టీమ్, 2 things ఉంటాయి. సో ఇద్దరు ఒకటే పేజ్ మీద ఉండి ఆ వర్క్ అంతా ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకోవడం ఇస్ ద కీ. లేకపోతే అసలు ఇంత ప్రెషర్లో మనం డిజైన్ చేసేది ఒకటి, అక్కడ ఎగ్జిక్యూషన్ అవుతుంది ఇంకొకటి అని అంటే ఇంకా ఇట్స్ అ డిజాస్టర్. అసలు అది కంప్లీట్ అవ్వదు. సడన్ గా క్లయింట్ వచ్చి అసలు నేను డిజైన్ చూసింది ఇది, మీరు ఏం చేస్తున్నారు అన్న మాట రాకూడదు. సో అక్కడ దాకా అసలు మేము వెళ్ళము. స్టార్టింగ్ లోనే ఫౌండేషన్ కొంచెం ఎక్కువ we work on that and then we finalize it. నీతు గారు, అసలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఒక ఇల్లు చేయాలి అని అంటే ఒకరితో ఇద్దరితో కాదండి. 3D విజువలైజర్స్ ఇద్దరు జూనియర్ డిజైనర్స్, ఒక సీనియర్ డిజైనర్, ప్రిన్సిపల్ డిజైనర్, సైట్ మేనేజర్, ప్రతి సైట్కి ఒక సైట్ మేనేజర్ ఉంటారు. అది కాకుండా ఒక అకౌంట్స్ టీమ్ ఉంటుంది అన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. అది కాకుండా ప్రతి సైట్కి ఒక 15 people కార్పెంటర్స్ నుంచి, ఎలక్ట్రీషియన్స్ నుంచి, ఫాల్ సీలింగ్ అన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. దట్ ఆల్మోస్ట్ ఒక 60 people ఒక సైట్ని మేనేజ్ చేసే అంత స్కోప్ ఉంటుంది. సో ఒక ఇల్లు అవ్వాలి అని అంటే జనరల్గా గూగుల్లో నుంచి ఒక ఇమేజ్ తీసేసి కార్పెంటర్కి ఇస్తే అయ్యేది, దట్స్ ఓన్లీ స్టిగ్మా. అలా ఉండదు. మోర్ దెన్ 50 people ఒక సైట్ మీద వర్క్ చేస్తున్నారు, ఓన్లీ దెన్ మీరు చూస్తున్నారు. కర్టన్స్ అనుకోండి, ఏసీ అనుకోండి, డెకార్ అనుకోండి, సోఫా, బెడ్, మ్యాట్రెస్, కిచెన్ గ్రానైట్, ఎవ్రీథింగ్. అసలు సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఓన్లీ దెన్ ఈ బై ప్రోడక్ట్ అనేది మీరు చూస్తున్నారు. సో వీళ్ళందరినీ అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు, ఎలా మేనేజ్ చేస్తుంటారు? కమ్స్ విత్ ప్రాక్టీస్ యాక్చువల్లీ చెప్పాలి అని అంటే. బట్ ఇట్స్ అ టఫ్ జాబ్. ఐ వోంట్ టెల్ ఈజీ అనేది అయితే అస్సలు కాదు. ఒక రోజు ఒకరు వస్తారు, ఇంకో రోజు ఇంకోరు రారు. సో అందరినీ ఒక లూప్ లో పెట్టి మేనేజ్ చేసుకోవడం, వాళ్ళని 1 by 1 కోఆర్డినేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవడం. After one project later, you'll get used to it. So I think it's a great job. I love what I do. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని అండ్ అలాగే దాంట్లో ఒక బ్యూటీని యాడ్ చేస్తూ కంఫర్ట్ లెవెల్స్ని ఎలా చేస్తుంటారు? సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాపర్, లైక్ హౌ ఐ సెడ్ బిఫోర్, ప్రాపర్ ప్లానింగ్ ఈస్ ద కీ ఫ్యాక్టర్. అండ్ ఆల్సో కోఆర్డినేషన్ మన జూనియర్ డిజైన్స్ తోటి, టీమ్, బోత్ సైట్ టీమ్ అండ్ ఆఫీస్ టీమ్, ముగ్గురితోటి కోఆర్డినేషన్ ఉంటే కానీ ఏది అవ్వదు. మనం అనుకున్న డిజైన్, అనుకున్న బడ్జెట్, అనుకున్న టైం ఫ్రేమ్లో వస్తుంది అని అంటే ఐఎమ్ ద ఫ్రంట్ ఫేస్, బట్ నా వెనకాల ఒక 50+ people ఆర్ వర్కింగ్. ఓన్లీ దెన్ బ్యూటిఫుల్ హౌస్ ఇస్ డెలివర్డ్. డెఫినెట్లీ. అనుకున్న బడ్జెట్ కంటే బడ్జెట్ క్రాస్ అయిపోయిన సందర్భాలు అండ్ అలాంటి టైం మీరు ఏమైనా ఫేస్ చేస్తారా ఏదైనా ప్రాజెక్ట్ లో? ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాజెక్ట్. ఎంత కూల్ గా చెప్పారు. సో మనం అంటే మార్కెట్ రేట్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుందండి, సైట్ మీద క్లయింట్స్ ఒక్కరే రారు, క్లయింట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వస్తారు. మా ఇంట్లో ఇది పెట్టారు, మీరు కూడా ఇది పెట్టించుకోండి అని అంటారు. ఎంత కాస్ట్ డిఫరెన్స్ అవుతుంది అని 50,000, ఒక 60,000 అంటే ఓకే ఫైన్, నో ప్రాబ్లమ్ అని అంటారు. ప్రాజెక్ట్లో స్కేల్ అయ్యేది, బడ్జెట్ పైకి వెళ్ళేది, ఇట్స్ కామన్. కాకపోతే వీ ట్రై టు కీప్ ఇట్ ఇన్సైడ్ ద బడ్జెట్. ఎందుకంటే స్టార్టింగ్ లో వాళ్ళు అంటారు మా బడ్జెట్ ఇంతే అండి, మాకు నచ్చుతుంది, కాకపోతే ప్లీజ్ ట్రై టు కీప్ ఇట్ ఆన్ హోల్డ్ అని చెప్పి. సో వీ కీప్ రిమైండింగ్ దెమ్, సార్ మీ ప్రాజెక్ట్ బడ్జెట్ ఇంత, బట్ మీరు క్రాస్ చేస్తున్నారు, ఇస్ ఇట్ ఓకే? ఓకే అని అంటే వీ గో హెడ్, లేదు అని అంటే వీ స్టాప్ ఇట్ రైట్ దేర్, వీ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రేమ్.
రీతు గారు ఇప్పుడు వరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? ఎవ్రీ ప్రాజెక్ట్ నేను చేసింది ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. బట్ రీసెంట్ టైమ్స్లో దేస్ అ ఫ్లాట్ స్కై హై బై హర్ష డెవలపర్స్ ఫిలిం నగర్లో 6000 SFT ఫ్లాట్ అండి. బ్యూటీ అబౌట్ దట్ సైట్ ఏంటంటే వివ్ ఓన్లీ యూస్ 3 కలర్స్. అంటే అంత పెద్ద ఇల్లు, ఓన్లీ 3 కలర్స్, ఆల్ ఎర్దీ కలర్స్. వాల్ కలర్ ఇస్ వన్, వుడెన్ కలర్ ఇస్ డోర్ అండ్ బ్లాక్ కలర్ ఇస్ ద ఫిక్స్చర్స్. ఈ 3 కలర్స్ తోటి ఎంటైర్ ఇంటిని మేనేజ్ చేసాము. అండ్ దిస్ వాజ్ ఆల్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద క్లయింట్స్. అంత ఓపెన్ మైండ్ ఉండాలి. అంటే నాకు లగ్జరియస్ ఇల్లు కావాలి కానీ మినిమల్ స్టైల్లో కావాలి అన్న ఓపెన్ మైండ్, విచ్ ఇస్ కరెంట్ ట్రెండ్ యాక్చువల్లీ అనేది. దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఐ వుడ్ లైక్ టు షో యూ. సో డెఫినెట్లీ మనం చూద్దాము. లగ్జరీలో మినిమల్ అనేది ఎట్లా, అంటే ఇది ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది? కలర్ తోటండి. కలర్ థియరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అండ్ ఫర్నిచర్ అనేది, ఫర్నిచర్ పీసెస్ అనేది ఓవర్ డెకరేటెడ్ కాకుండా మినిమల్లో టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ అలా యూస్ చేసి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆల్ టుగెదర్ దాన్ని క్లబ్ చేసి ఒక బ్యూటిఫుల్ లగ్జరియస్ ఫ్లాట్ని రెడీ చేయడం, ఇట్స్ ఆ డైలీ జాబ్ అండ్ వి లవ్ డూయింగ్. సో నాకు మీరు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే చూపిస్తారా? అపర్ణ జెనాన్లో కరెంట్లీ వీఆర్ హ్యాండ్లింగ్ 4 ప్రాజెక్ట్స్. విల్ గో దేర్ అండ్ హ్యావ్ ఎ లుక్. ఎస్ ప్లీజ్, వెళ్దాం. సో రైట్ నౌ మనం అపర్ణ జెనాన్లో ఉన్నాము. సో ఇక్కడ రీతు గారు చేసిన ప్రాజెక్ట్ అంటే ఆన్ గోయింగ్ సైట్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఈ సైట్లో తన వర్క్ ఏ విధంగా ఉంది ఏంటి చూద్దాం, రండి. సో ఏంటి ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారా? ఇలా ఎన్నిసార్లు విజిట్ అవుతూ ఉంటారు? వీక్లీ వన్స్ కంపల్సరీ అవుతుంది. లేదు అని అంటే డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వీ హ్యావ్ అ విజిట్. ఓకే, అంటే రోజు అప్డేట్స్ తీసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా, ఏం జరుగుతుంది? సో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేస్తాం మేము ముందే. ప్రాజెక్ట్ ఫైనల్ అయింది అని అంటే క్లయింట్స్ తోటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసి ఎవ్రీడే ఆన్ గోయింగ్ వర్క్స్ ఏమేమి ఉంటాయో వి కీప్ అప్డేటింగ్. సో వాళ్ళకి వీఆర్ లెఫ్ట్ అవుట్, అసలు ఏమవుతుంది సైట్లో అన్న డౌట్ రాకుండా ప్రతి ఒక్కటి వాళ్ళకి డే టు డే అప్డేట్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ అందరూ, మాకున్న క్లయింట్స్ అందరూ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్స్. సో వాళ్ళు మండే టు ఫ్రైడే అంత టైం ఇవ్వలేరు. కానీ వాళ్ళకి వి స్టిల్ హ్యావ్ టు కీప్ ఇన్ ద లుక్. ఏమవుతుంది అసలు మా ఇంట్లో అనేది, డే టు డే అసలు ఎంత వర్క్ అయింది, ఎంత % ఆఫ్ వర్క్ పెండింగ్ ఉంది అనేది కూడా మేము చెప్తా ఉంటాం వాళ్ళు. అంటే ఇప్పుడు రోజు అప్డేట్ ఇస్తూ ఉండడం మీ క్లయింట్స్కి అనేది వెరీ రెస్పాన్సిబుల్ థింగ్. అసలు యాక్చువల్లీ రియలీ గ్రేట్ అండి. చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ కెరియర్ని? అండ్ అలాగే ఒక విషయం తెలిసింది, ప్యారిస్లో మీరు మన ఇండియాని రిప్రజెంట్ చేశారని. సో అది ఏంటి అసలు, దేని గురించి? సో నేను గ్రాడ్యుయేషన్ చేసింది JNTU కాలేజ్ మాసప్ ట్యాంక్ ఆర్కిటెక్చర్లో. చదువుతున్న టైంలో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనే ఒక కాంపిటీషన్లో వి టుక్ పార్ట్, అవుట్ ఆఫ్ విచ్ నేను సెలెక్ట్ అయ్యాను విత్ అ గ్రూప్. అండ్ దెన్ ప్యారిస్కి వెళ్ళి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో రిప్రజెంట్ చేశాను ఇండియాని. సో వీ యాక్చువల్లీ వన్ దట్ కాంపిటీషన్ విత్ ద ప్యారిస్ స్టూడెంట్స్. సూపర్బ్ అండి, సూపర్బ్ అసలు. సో గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఏంటి అని చెప్తే ఏం చెప్తారు? ఇదే చెప్తారా? ఐ కెన్ స్టార్ట్ విత్ దిస్ బట్ దెర్ ఇస్ నో ఎండ్. బికాజ్ ఒక క్లయింట్ డెలివర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి వీ లవ్ ద స్పేస్, అసలు హౌస్ని హోమ్ లాగా మీరు కన్వర్ట్ చేశారు, ఇంత పాజిటివిటీ. సో దట్స్ మోర్ దెన్ అన్ అవార్డ్ ఫర్ మీ. అవార్డ్స్ వస్తూ ఉంటాయి బట్ దిస్ ఇస్ మోర్ దెన్ అన్ అవార్డ్ వెన్ అ క్లయింట్ కాల్స్ యూ అండ్ అప్రిషియేట్స్. సో ఇక్కడ జరుగుతున్న వర్క్ గురించి కొంచెం చెప్తారా? అసలు ఏంటి ఇక్కడ క్లయింట్ ఏం అడిగారు, మీరు ఏం ప్రెజెంట్ చేస్తున్నారు వాళ్ళకి? సో దిస్ ఇస్ అ 3 BHK అండి, అపర్ణ జెనాన్లో ఫ్లాట్ 3 BHK అండ్ ఫ్యామిలీ ఆఫ్ 5 people, కపుల్, 2 kids అండ్ దేర్ మదర్. సో స్పేస్ని అంతా ఎలా సెగ్రిగేట్ చేసామనంటే వాళ్ళు కపుల్ వర్క్కి వెళ్తారు, కిడ్స్ ఇంట్లో ఆడుకుంటారు, ప్లస్ మదర్ టేక్స్ కేర్ ఆఫ్ ద హౌస్ ఆల్సో. సో యూజర్ ఫ్రెండ్లీ ఫర్ ఎవ్రీబడి. పిల్లల రూమ్లో మనం ఎక్స్ట్రా స్టోరేజ్ కాకుండా ఫోల్డబుల్ స్టడీ టేబుల్, బెడ్ విత్ స్టోరేజ్ అండ్ రైటింగ్ బోర్డ్స్, ప్లే టేబుల్స్ అన్నీ పెడుతూ, సో వాకిన్ చేస్తున్నప్పుడు ఇల్లు ఇంత పెద్దది అన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇలాంటి గేటెడ్ సొసైటీస్లో మీరు వాకిన్ చేయగానే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద హౌస్. సో మీరు స్పేస్ని ఎలా డివైడ్ చేస్తారు? మీరు ఫ్లోర్ మీద ఆబ్జెక్ట్స్ పెట్టారనుకోండి, ఆల్రెడీ ఆ కామన్ ఏరియా కట్ డౌన్ వల్ల స్పేస్ చాలా తక్కువ దొరుకుతుంది. నాట్ ఎవ్రీబడి హ్యాస్ అ లగ్జరియస్ హౌస్, హ్యూజ్ స్పేస్, సో దట్ ఇట్ క్రియేట్స్ అ డివిజన్. మీరు లోపలికి వాకిన్ చేయగానే
ఇక్కడ సెంటర్లో వీఆర్ గోయింగ్ టు ప్లేస్ షాండ్లియర్, విల్ ఫినిష్ దిస్ విత్ వీనియర్, పాలిష్ చేసి దానికి ఒక గ్రాండ్యూర్ లుక్ వచ్చేస్తుంది. సో లివింగ్ రూమ్ అటు, డైనింగ్ ఏరియా అటు, సెంటర్లో దిస్ ఇస్ గోయింగ్ టు బీ లైక్ ఫోకల్ పాయింట్. అచ్చా. ప్లస్ ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ వన్ కామన్ వాష్రూమ్ హియర్. కెన్ యూ ఫిగర్ ఇట్ అవుట్? It is here only. But we made it a hidden panel. Separate గా కాకుండా ఒక ఎంటైర్ ప్యానెల్ ఇది ఒకటే ఉంది, దెర్ ఇస్ నథింగ్ అన్నట్టు క్రియేట్ చేశారు, ఇక్కడ ఏం లేదు అన్నట్టు చేశారు కానీ ఉంది. యా, సో ఇట్స్ a hidden door. రూమ్స్ అన్ని కూడా అంటే కిడ్స్ కి ఒకలాగా, ఆబ్వియస్లీ మాస్టర్ బెడ్రూమ్ ఒకలాగా, అంటే కిడ్స్ యూసేజ్ కి ఇప్పుడు వాళ్ళు కరెంట్ ఏజ్ ప్రకారంగానే కాదు, బట్ ఒక నెక్స్ట్ 10 years దాకా వి విల్ నాట్ చేంజ్ ఇంటీరియర్స్ అని అంటారు. సో మ్యాక్సిమం వాట్ వీ డూ, వీ ప్లే విత్ డిఫరెంట్ వాల్ పేపర్స్ అనుకోండి. ఇప్పటి నుంచి నెక్స్ట్ 10 years దాకా వీ థింక్ అబౌట్ కిడ్స్ మైండ్ సెట్, వీల్ హ్యావ్ టు థింక్ అబౌట్ దేర్ జనరేషన్, దేర్ స్టైల్స్. నా పెద్దగా అయిన తర్వాత పాతకాలంలో ఎలా గర్ల్స్ అంటే పింక్, బాయ్స్ అంటే బ్లూ అలా థీమ్లో ఉండేది. బట్ వీ యూస్ సటిల్ కలర్ సో దట్ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ ఐఎమ్ ఇన్ సమ్ వియర్డ్ రూమ్. అచ్చా. ఒక హోమ్లీ, లైవ్లీ, పాజిటివ్. సో ఆ మైండ్ సెట్ అంటే గ్రో అయ్యే కొద్దీ దానికి వాళ్ళు అడ్జస్ట్ అయ్యే విధంగా మీరు ముందు నుంచి అన్ని ప్రీ ప్లాన్డ్ గా చేసేస్తారు. 100% వండర్ఫుల్ అసలు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎన్ని డేస్ లో ఫినిష్ అవుతుంది? ఈ కండిషన్ లో వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఇన్ అనదర్ మంత్. 1 month. వండర్ఫుల్. అసలు చూస్తుంటే 1 month లో ఎట్లా అవుతుంది అనిపిస్తుంది నాకు. ట్రస్ట్ ద ప్రాసెస్. ట్రస్ట్ ద ప్రాసెస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ లో మీ వర్క్ హెక్టిక్ గా ఉంటుంది, అయినా యూఆర్ ఎంజాయింగ్ యువర్ వర్క్ అనేది నాకు అర్థమైంది, బికాస్ యూఆర్ వెరీ స్పెషల్. బికాస్ సో కానీ జనరల్గా ఒక విమెన్కి తన కెరియర్ ఎంచుకునే విధానంలో కావచ్చు, లేకపోతే కెరియర్ ఓరియంటెడ్ విమెన్ ఎలా ఉండాలంటారు? అసలు మీరు ఏం చెప్తారు? దే హ్యావ్ టు బీ ఫోకస్డ్ నో మ్యాటర్ వాట్. అండ్ మీరు ఇఫ్ యు ఆర్ కమింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ యూ నీడ్ టు బీ హ్యావింగ్ గుడ్ ఫౌండేషన్ ఆన్ ద సబ్జెక్ట్. మీరు ఒకవేళ క్లియర్గా లేకపోతే మీరు క్లయింట్స్ దగ్గర ఏం మాట్లాడలేరండి. మీ ఐడియాస్ మీకు క్లియర్గా ఉన్నాయని అంటే మీరు రిప్రజెంట్ కరెక్ట్గా చేయగలుగుతారు. సరేలే నేను అక్కడికి వెళ్ళి చూసుకుంటానంటే ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు బీ అ ఫెయిల్యూర్, అండ్ దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ హౌ ఇట్ వర్క్స్. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇట్స్ లైక్ అ లైఫ్ దట్ దే ఆర్ గివింగ్ ఇన్ యువర్ హ్యాండ్. ఒక టైం ఫ్రేమ్ తోటి, ఒక బడ్జెట్ ఫ్రేమ్ తోటి ఇస్తారు. దాంట్లో మీరు మిస్టేక్స్ చేయలేరు. మైనర్ థింగ్స్ ఓకే రెక్టిఫై చేయొచ్చు, బట్ మేజర్ థింగ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే అన్న కాన్సెప్ట్ ఉంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ ఆన్ వాట్ యూర్ డూయింగ్, అండ్ ఎలాంటి హార్డ్వేర్ యూజ్ చేస్తున్నారు, ఎంత బడ్జెట్లో చేస్తున్నారు, ఎంత టైం ఫ్రేమ్లో చేస్తున్నారు, ఆర్ యూ ఏబుల్ టు డెలివర్ ద సేమ్. అసలు క్లయింట్స్తో కూర్చొని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో వాళ్ళు చెప్పలేకపోతారండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు, దే విల్ ఓన్లీ నాట్ హ్యావ్ క్లారిటీ. 100 images చూపిస్తారు, 100 imagesలో అసలు వాళ్ళకి ఏమి ఇష్టం అనేది వాళ్ళకే తెలీదు. కూర్చొని అనాలిసిస్ చేసి దాని తర్వాత ఒక 3D విజువలైజేషన్ ఇచ్చిన తర్వాత ఒక మైనర్ చేంజెస్ చేసి దెన్ వన్స్ దట్స్ డన్ we generally don't do changes. దాని తర్వాత there is no stop. Generally within 3 months we finish off the interiors. బికాజ్ ఒకసారి ఆ 3D ఫైనల్ అయిపోయింది అనుకోండి, దాని ప్రకారంగా డ్రాయింగ్స్ చేస్తాం. ఆ డ్రాయింగ్స్ ప్రకారంగానే అవుతుంది సైట్ మీద. సడన్ గా చేంజ్ చేసాం అనుకోండి, డ్రాయింగ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. సైట్ మీద కోఆర్డినేషన్ మిస్ అవుతుంది, తప్పులు జరుగుతాయి. సో ఈ ప్రాసెస్ అంతా మిస్టేక్ కాకుండా in the first stage only we clear off everything with the clients. Signatures తీసుకుంటాం, ఓకే అండి ఈ డేట్లో మీరు చెప్పిన చేంజెస్ ఇవి, దీని తర్వాత దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సూపర్. మరి ఇప్పుడు కపుల్స్ చూస్తారు, మీరు చెప్పారు వాళ్ళకి క్లారిటీ ఉండదు చాలా విషయాలు అని, కానీ వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ అండర్స్టాండింగే ఉండదు. లైక్ తనకి ఇలా కావాల్సి వస్తుంది, వాళ్ళ ఆయనకి వేరేలాగా. సో ఇలాంటి కండిషన్స్ చాలానే ఫేస్ చేస్తుంటారు. మరి అలాంటి టైంలో మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలా లేకపోతే అనేది ఏం అది ఎలా డీల్ చేస్తారు? We have actually had fights of clients in the office. వాళ్ళు వస్తారు డిస్కస్ చేయడానికి, డిజైన్ ఆఫీస్లో కూర్చుంటారు, నాకు ఇలా కావాలి, ఇంట్లో నువ్వు ఒకటి చెప్పావు, ఎప్పుడు ఇక్కడ ఇంకొకటి చెప్తున్నావు అని చెప్పి ద వైఫ్ అండ్ హస్బెండ్ దే హ్యావ్ ఆర్గ్యుమెంట్స్. బట్ దట్ హ్యాస్ బికమ్ కామన్ ఫర్ అస్. స్టార్టింగ్లో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, షుడ్ వి వాక్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్, షుడ్ వి గివ్ దెమ్ సమ్ స్పేస్ అన్నట్టు అనిపించేది. బట్ వీ బ్రేక్ ఇన్ అండ్ టెల్ ఓకే ఫైన్, మేము ఈ ఆప్షన్స్ కూడా ఇస్తాము, ఈ ఆప్షన్స్ కూడా ఇస్తాము, మీరు యూ హ్యావ్ అ క్లారిటీ అండ్ యూ డిస్కస్. లేదు అని అంటే వీల్ హ్యావ్ అ డిస్కషన్ అండ్ దెన్ విల్ టేక్ ఇట్ ఆన్ సైట్. దెన్ అప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాకపోతే సైట్ మీద తీసుకొస్తాం. మీరు చెప్పిన డిజైన్ అంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందండి, కాకపోతే ఈ రూమ్ ఒక విధంగా, ఆ రూమ్ ఒక విధంగా ఉంటుంది. ఇట్ విల్ నాట్ లుక్ యాజ్ అ వన్ యూనిట్. ఒక విజువలైజేషన్ ఇస్తారు వాళ్ళకి.
రైట్. దాని తర్వాత we take it ahead. ఓకే. సో నాకేమి అర్థమైందంటే లైక్ టాలెంట్ తో పాటు యూ నీడ్ టు Have patience. పేషెన్స్, Yeah, లాట్ ఆఫ్ yeah, పేషెన్స్, yeah. అండ్ యూ నీడ్ టు నో లైక్ హౌ టు డీల్ విత్ Yeah, పీపుల్. that's true. ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో మీరు ఒక మహిళగా అసలు డిఫరెంట్ మైండ్ సెట్ తో వచ్చే క్లయింట్స్ ని ఎలా ఫేస్ చేస్తారు, అసలు ఎలా డీల్ చేస్తారు? సో అందరు క్లయింట్స్ ఫ్యామిలీ క్లయింట్స్ ఉన్నారండి. దెర్ విల్ బీ బ్యాచులర్ క్లయింట్స్, దెర్ విల్ బీ ఓల్డ్ క్లయింట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. నౌ లెట్స్ సే ఒక మేల్ ఇంటీరియర్ డిజైనర్ అనుకోండి, వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. సార్ పదండి సార్ కాఫీకి వెళ్ళి విల్ హ్యావ్ అ కాన్వర్జేషన్, లెట్స్ హ్యావ్ అ కాన్వర్జేషన్ ఓవర్ డ్రింక్స్. అలా దే కెన్ అ మేల్ పర్సన్ కెన్ డైరెక్ట్లీ హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ ఎనీ క్లయింట్ లైక్ దట్. యాజ్ అ ఫీమేల్ పదండి సార్ కాఫీకి వెళ్దామని అంటే బాగోదు. సో అండ్ ఆల్సో యూ డోంట్ నో వేర్ ఇస్ దట్ పర్సన్ కమింగ్ ఫ్రమ్. మనం చెప్పేది ఒకటి, ఒకవేళ వాళ్ళు వేరే విధంగా తీసుకున్నారనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి అ కేయాస్. సో ప్రతి ఒక్కటి ఇట్ హ్యాస్ టు బీ అ స్మార్ట్ మూవ్ అండ్ క్యాల్కులేటెడ్ మూవ్ కదా. యా, కలవాలి అని అంటే ఒక ఆఫీస్ స్పేస్లో ఒక స్పేస్, సేఫ్ స్పేస్ ఆర్ అ సైడ్ స్పేస్, సో దట్ హ్యావింగ్ ఇట్ ప్రొఫెషనల్ బౌండరీస్ పెట్టి మాట్లాడడం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ ఉమెన్ టు లెర్న్. మనం ఎంత ఫ్రీగా ఓపెన్గా మాట్లాడినా కూడా వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఇట్ కెనాట్ జస్ట్ బీ వెరీ క్యాజువల్. యూ నీడ్ టు కీప్ యువర్ ప్రొఫెషనలిజం వెరీ ప్రొఫెషనల్. ఫైనల్లీ విమెన్స్ డే సందర్భంగా ప్రతి విమెన్కి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి? Don't underestimate yourself. Take charge of your dreams and don't wait for validation. Nobody is going to come and tell you saying మీరు ఇది చేయగలుగుతారు అని ఎవరు పుష్ చేయరండి. You have to do it all by yourself. This is applicable for everyone. Everybody. And not just I won't say that only women can do this field better, but we don't carry this gender basis to the side. Yeah. We work as a competition basis, not like నేను ఫీమేల్ సో నేను నాకు సింపతి కావాలి, నాకు ఎక్కువ వర్క్ కావాలి, నేను బెటర్ చేయగలను, ఈ కాన్సెప్ట్ ఉండదు. మీరు సైడ్కి వస్తే యువర్ అ డిజైనర్, వర్క్ యాజ్ అ డిజైనర్ అంతే. నేను ఫీమేల్ డిజైనర్ కాబట్టి నేను బెటర్ చేయగలుగుతాను అంటే యూ విల్ నాట్ సస్టైన్ ఇన్ దిస్ సొసైటీ. సో మీ హస్బెండ్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? 100%. There is nothing I can ask for more because so many people, so many different mindsets ఇంతకు ముందు మెన్షన్ చేసినప్పుడు అప్రోచెస్ డిఫరెంట్గా ఉంటాయండి. గుడ్ ఆర్ బ్యాడ్, ఐ గో బ్యాక్ టు హిమ్ అండ్ ఐ టెల్ ఇంత అసలు వాట్ ఆర్ పీపుల్ థింకింగ్, అలా ఎలా మాట్లాడతారు ఒక అమ్మాయితో అని అంటే దెన్ హిల్ సిట్ మీ డౌన్ అండ్ టెల్ నో యూ కెన్ డీల్, స్టూపిడ్ థింగ్స్ షుడ్ నాట్ మ్యాటర్ యూ. నీ ఫోకస్ అంతా నీ వర్క్ మీద ఉండాలి. యువర్ వర్క్ విల్ టాక్ ఫర్ యూ. ఇవన్నీ మనకు వద్దు, యూ కెన్ డూ బెటర్ అని చెప్పి హీ ఎంకరేజెస్ అ లాట్. వండర్ఫుల్ అండి, చాలా మంచి విషయం చెప్పారు అసలు నిజంగానే. సో వన్ లాస్ట్, మీ బిగ్గెస్ట్ మోటివేషన్ ఏంటి? My work is my success. I gave it 100%, it is giving me 100% back. There is nothing else to talk. Awards don't speak, but clients when they call back, like I'm repeating it because that is how much happiness it gives me. Kada satisfaction. Yeah, ee current Aparna Zanonlo for one stretch I got 4 projects only from one client. We gave them 100% and they gave us 100%. They gave us freedom. మీరు వర్క్ చేయండి మీ ప్రకారంగా అని చెప్పారు. విత్ టైమ్ లైన్, విత్ బడ్జెట్ మేము వాళ్ళకి డెలివర్ చేసాము అండ్ దే వర్ సో హ్యాపీ. ఆల్ ఎట్ వన్స్ దే గేవ్ 4 projects. సో దిస్ ఇస్ వాట్ మోటివేట్స్ అస్ అ లాట్. వండర్ఫుల్ అండి, అసలు చాలా మంచి మోటివేషన్ నాకు దొరికింది మీ వల్ల. మంచి మోటివేటెడ్ గా ఫీల్ అవుతున్నాను నేను కూడా. వన్స్ అగైన్ మీకు హ్యాపీ విమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ డే టు యూ టూ అండ్ హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ద ABN viewers ఆల్సో. సో ఇది వాళ్ళ విమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ ABN ఫర్ మోర్ అప్డేట్స్.